నెంబర్ ఇంకా ఈవెన్ మెంబర్స్ మా రిమైనింగ్ స్టూడెంట్స్ని కూడా తొందరగా జాయిన్ అవ్వమని చెప్పండి. నా వాయిస్ వినబడుతుందా? హలో, హలో. ఎస్ సార్. ఓకే, ఓకే. లాస్ట్ క్లాస్ మనం ప్రొడక్షన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. ఓకే, ప్రొడక్షన్ ఫంక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ద mathematical relationship between the input and output. Okay, where input is the land, labor, whatever investments in given to the inputs, that is called as a inputs, and output is the total final product or profit. Okay, దీన్ని ఇక్కడ మ్యాథమెటికల్ రిలేషన్లో మనం చెప్తున్నాం. ఇక్కడ qx equal to function of L comma k, where L is the labor and k is the capital. Okay, it is the mathematical relationship between the input and output of a particular product. It is called as production function. Okay, it shows that what will be effect of usage of more and more inputs on the output of a product. Okay, ఇది అలాగే ఇంకా సపోజ్ ఇన్ లాంగ్ రన్స్ లేబర్ అండ్ క్యాపిటల్ దే విల్ బి చేంజ్ విత్ ది చేంజ్ ఇన్ ద ప్రొడక్ట్. అంటే ఇప్పుడు మనం ఇన్పుట్స్ చేంజ్ చేస్తున్నాం అంటే క్యాపిటల్ ఇంక్రీజ్ చేసాం. ఓకే, అలాగే లేబర్ను కూడా మనం ఇంక్రీజ్ చేసాం. దానికి ప్రపోర్షనేట్గా అవుట్పుట్ అనేది అంటే ప్రొడక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక్కోసారి టోటల్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే మనం ఇన్పుట్ ఇంక్రీజ్ చేసినా కూడా టోటల్ అవుట్పుట్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవ్వచ్చు. లేకపోతే ఎంత అయితే మనం ఇంక్రీజ్ చేసామో దానికి ప్రపోర్షనేట్గానే అవుట్పుట్ అనేది చేంజ్ రావచ్చు. ఇలాగ డిఫరెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్లో డిఫరెంట్ టైప్స్ అనేవి చెప్తాడు ఇక్కడ. దాన్నే మనం ఇక్కడ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని, అలాగే లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి చెప్తాడు అనమాట. ఓకే, దాంట్లో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ అనేవి చెప్పుకున్నాం. ఓకే, వన్ ఇస్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్, స్టాటిస్టికల్ టైప్స్ అని, ఇలాగ డిఫరెంట్ టైప్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ద హోమోజీనియస్ డిగ్రీ ప్రొడక్షన్ ఫంక్షన్. హోమోజీనియస్ డిగ్రీ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఇక్కడ పేర్లోనే ఉంది హోమోజీనియస్ అంటే ఇక్కడ ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇన్పుట్ ఎంత అయితే చేంజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే అవుట్పుట్ అనేది చేంజ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇట్ మీన్స్ స్మాల్ డిగ్రీ, ఇట్ రిప్రజెంటెడ్ ది స్మాల్ డిగ్రీ ఆల్ఫా చేంజ్ ఇన్ ద లేబర్. ఓకే, ఇట్ రిప్రజెంట్ ది ఆల్ఫా ఇంటూ ఎల్. That also proportionate change in the capital. It's also represent the alpha k. Okay, where alpha is the change in proportions. Okay, ఎంత అయితే చేంజ్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తున్నాడు. is the small degree change in the quantity commodity alpha qx. ఏమవుతుంది దీని రిలేషన్ ప్రకారం ఇక్కడ ఆల్ఫా qx ఈక్వల్ టు ఆల్ఫా k ఇంటూ ఆల్ఫా l. It is a function of alpha l comma alpha k. అంటే ఇక్కడ ఎంతైతే మనం అవుట్పుట్ అనేది చేంజ్ చేస్తున్నామో దాని ఫంక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. లేబర్ ఎంతమంది అయితే చేంజ్ అయ్యారు, ఎంత అయితే క్యాపిటల్ చేంజ్ అయింది, ఈ రెండింటి ప్రొడక్ట్ చేంజ్ దాని ప్రపోర్షనేట్గానే అవుట్పుట్ క్వాంటిటీ అనేది ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, దీన్నే ఇక్కడ హోమోజెనస్ డిగ్రీ 1 ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ బీటా అంటాడు. అంటే బీటా ఇట్స్ నథింగ్ బట్ 1 - ఆల్ఫా. అంటే ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్ అనేది ఒక రకంగా చేంజ్ చేసాం అంటే దానికి ప్రపోర్షనేట్గా చేంజ్ అవ్వదు అవుట్పుట్.
ఇప్పుడు ఇన్పుట్ మనం ఇంక్రీజ్ చేసాం ఇంకా, అంటే ఇద్దరు ఉండవలసిన చోట ఎంప్లాయీస్ని 4 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేసాం, అంటే ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ చేసాం. కానీ అవుట్పుట్కి వచ్చేటప్పటికి మనం ఆశించిన లెవెల్లో ఉండకపోవచ్చు. ఓకే, ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు, either ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు అన్నమాట. అంటే కాన్స్టెంట్ దానికి ప్రొపోర్షనేట్గా అయితే ఉండదు. ఓకే, దాన్ని ఇక్కడ నాన్ హోమోజెన్స్ ఫంక్షన్స్ కింద చెప్తున్నాడు. ఇక్కడ దాన్ని ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ బీటా ఇంటూ క్యూఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా ఎల్ కమ ఆల్ఫా కే కింద మనం రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ మనకి బీటా ఈక్వల్ టు ఆల్ఫా అవుతే కనుక దాన్ని ఇక్కడ ఏం చెప్పుకుంటాం, ఇక్కడ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్. అంటే ఇన్పుట్ ఎంతైతే చేంజ్ అయ్యిందో దాన్ని ప్రపోర్షనేట్గా అవుట్పుట్ చేంజ్ అవుతే ఇక్కడ ఏం చెప్తాడు, ఇక్కడ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రొడక్షన్స్ అన్నమాట. రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు రెండు డిఫరెంట్ ప్రపోర్షనేట్గా తీసుకున్న రెండు డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఆల్ఫా ఒకటి బీటా ఒకటి, ఆ రెండు ఈక్వల్గా ఉంటే దానికి ఇక్కడ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ కింద తీసుకుంటున్నాడు. ఓకే, అలా కాకుండా బీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా అయితే ఇక్కడ ఇంక్రీజ్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ బీటా లెస్ దాన్ ఆల్ఫా అయితే ఇక్కడ డిక్రీజ్ రిటర్న్ టు స్కేల్ కింద చెప్తున్నాడు అనమాట. ఇందాక ఏం తీసుకున్నాం, ఓన్లీ ఒక వేరియబులే తీసుకున్నాం, ఆల్ఫా ఒకటే తీసుకున్నాం. ఓకే, దాన్ని హోమోజెన్స్ డిగ్రీ 1 ప్రొడక్షన్ ఫంక్షన్ కింద చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ కింద ఇక్కడ 2 వేరియబుల్స్ చెప్తున్నాడు. ఈ 2 వేరియబుల్స్ వేరియేషన్ అనేది బీటా ఈక్వల్ టు ఆల్ఫా అయితే ఇక్కడ కాన్స్టెంట్ అని, ఓకే, బీటా లెస్ దాన్ ఆల్ఫా అయితే డిక్రీజ్ రిటర్న్ టు స్కేల్ అని, ఓకే, బీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా అయితే ఇంక్రీజ్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. ఓకే, వేరియస్ అప్రోచెస్ అనేవి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రొడక్షన్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఇస్ ద కోప్ డాగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్. అంటే ఇక్కడ కోప్ డాగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది ఇక్కడ హోమోజెనస్ ఫంక్షన్కి ఇక్కడ ఒక స్టాటిస్టికల్ అప్రోచ్ అనేది ఇక్కడ ఈ కోప్ అండ్ డాగ్లస్ అనేవి 1928లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ద మోస్ట్ పాపులర్ ఫార్మ్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఫంక్షన్ ఫర్ స్టాటిస్టికల్ టెస్టింగ్ is the Cobb-Douglas function. Particularly this function form of the production function widely used to represent the technological relationship between the amounts of 2 or more inputs, particularly physical capital and labor, and the amount of output that can be produced by those inputs. Okay, that is k equal to k to the power of alpha into L to the power of beta, where A is the constant and alpha and beta is the elasticity of production, where K represents the capital and L represents the labor and X represents the output of the particular commodity or product. Okay, already we tell that the Cobb-Douglas function is a homogeneous function, is degree of alpha plus beta. Okay, if అంటే ఇక్కడ కండిషన్ చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ దెన్ ద ఇంక్రీజింగ్ బోత్ కే అండ్ ఎల్ బై ద సేమ్ ప్రొపోర్షనల్ విత్ ఇంక్రీజ్ అవుట్పుట్ ఆఫ్ ది ప్రొపోర్షన్. అంటే ఆల్ఫా ఈక్వల్ టు అది సేమ్ ప్రొపోర్షనల్గా ఉంటే కనుక ఇక్కడ కోప్-డాగ్లస్ ఫంక్షన్లో ఏం చెప్తున్నాడు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 అవుతే కనుక ఇక్కడ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ఫంక్షన్ ప్రకారం, ప్రొడక్షన్ ఫంక్షన్ ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ 1 అయితే ఇక్కడ డిక్రీజ్ రిటర్న్ టు స్కేల్ చెప్తున్నాడు. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దాన్ 1 అయితే కనుక ఇంక్రీజ్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అనేవి చెప్పే కదా, వన్ ఇస్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని, ఓకే, హోమోజెనస్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అని, అలాగే లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్ అని, ఓకే, నెక్స్ట్ కోప్-డాగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని. ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా చెప్తున్నాడు. అంటే ఫస్ట్ దాంట్లో హోమోజెనస్ ఫంక్షన్లో ఒక వేరియబుల్లే చెప్పాడు, ఆల్ఫా ఒకటి. ఓకే, నెక్స్ట్ లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్లో 2 వేరియబుల్స్ కింద చెప్తున్నాడు, ఆల్ఫా బీటా. ఈ రెండింటి మధ్య ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయితే ఎలా ఉంటుంది, ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా అయితే ఎలా ఉంటుంది, బీటా లెస్ దాన్ ఆల్ఫా అయితే ఎలా ఉంటుంది అనేది చెప్పాడు. ఈ కోప్-డాగ్లస్ ఫంక్షన్లో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 అయితే కాన్స్టెంట్ ఫంక్షన్ అని, ఓకే,
ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ 1 అయితే డిక్రీజ్ రిటర్న్ టు స్కేల్ అని. ఓకే, అలాగే ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దెన్ 1 అయితే ఇంక్రీజ్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ వాడు రిటర్న్ టు స్కేల్ అంటే ఇక్కడ వాడు పెట్టుబడి కంటే కూడా ఎక్కువ ప్రొడక్షన్ అనేది రావడం, అంటే ఇన్పుట్ కంటే అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉండడం. ఓకే, ఇన్పుట్ కంటే ప్రొడక్షన్ అనేది తక్కువ ఉండడం, దాన్ని ఇక్కడ డైమెన్షనింగ్ రిటర్న్ టు స్కేల్ అని ఆర్ డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తాడు. అలాగే కాన్స్టెంట్ అంటే ఇక్కడ ప్రొపోర్షనేట్గా ఉండడం, ఇన్పుట్కి ఈక్వల్గా అవుట్పుట్ ఉండడం. ఓకే, ఇలాగా ఈ కండిషన్స్ ప్రకారం ఇక్కడ ఈ 3 టైప్స్ అనేవి చెప్తున్నాడు ఇక్కడ. కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్, డిక్రీజ్ రిటర్న్ టు స్కేల్ అండ్ ఇంక్రీజ్ రిటర్న్ టు స్కేల్. Another production function is the Leontief production function. Okay, Leontief production function, the production function which represents the employment of fixed proportion of inputs and does not allow any substitution among the inputs is known as Leontief production function. అంటే ఇక్కడ ఎటువంటి సబ్స్టిట్యూట్ గూడ్స్ ని కూడా కన్సిడర్ చేయడు. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ కానీ టెక్నాలజికల్ గా సపోర్ట్ చేసే వాటిని కూడా కన్సిడర్ చేయకుండా ఫిక్స్డ్గా ఇన్పుట్ ఉంచినప్పుడు ఎంత చేంజ్ వస్తుంది. ఓకే, దాని ప్రకారం ఇక్కడ ఈ లియాంటిఎఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, లియాంటిఎఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ Q ఈక్వల్ టు మినిమం ఆఫ్ Z1 by A plus Z2 by B, where Z1, Z2 are the utilized quantities of input 1 and input 2, and where A and B are the technologically determined constants. Okay, అంటే ఇక్కడ టెక్నాలజికల్గా ఇక్కడ మనం కాన్స్టెంట్గానే తీసుకుంటున్నాం. ఇక్కడ వేరే ఏం చేయట్లేదు. అది ఇంప్రూవ్ అయిందని చెప్పి టెక్నాలజికల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటే కనుక జనరల్గా ఆ కంపెనీలో ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అటువంటి టర్మ్స్ని మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేయట్లేదు, కాన్స్టెంట్గా తీసుకుంటున్నాడు ఇక్కడ. ఓకే, వేర్ Q is the quantity of output produced. ఓకే, ఫైనల్ ప్రోడక్ట్ అవుట్పుట్ Q equal to minimum of Z1 by A plus Z2 by B. ఓకే, ఇది దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఒకటి చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ లియాంటిఎఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్. సపోజ్ 20 units of input 1 and 50 units of input 2 are employed to manufacture a particular product. If 10 units of input 1 and 5 units of input 2 are required to produce 1 unit of output, then using Leontief production function, quantity of output can be determined. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, ఇప్పుడు మనకి చెప్పిన ఎగ్జాంపుల్లో ఇక్కడ Q అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ Z1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? ఇక్కడ 20 ఇచ్చాడు. ఓకే, Z2 ఈక్వల్ టు 50 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ ఏంటి? ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ A ఈక్వల్ టు 10 units ఇచ్చాడు. ఓకే, B ఈక్వల్ టు 5 units ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు లియాంటిఎఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ ప్రకారం అవుట్పుట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ Q ఈక్వల్ టు మినిమం ఆఫ్ 20 by 10, 50 by 5 వేసుకుంటే ఇక్కడ మినిమం ఆఫ్ 2, 10 వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిలో మినిమం టర్మ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ మినిమం టర్మ్ ఎంత? ఇక్కడ 2 units. Therefore, the total quantity of output is 2 units. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏదైనా మనం ఏదైనా ప్రొడక్షన్ కానీ బిజినెస్ కానీ మనకి ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ లో రిసోర్స్ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇక్కడ తక్కువ రిసోర్స్ని యూజ్ చేసుకొని ఎక్కువ బెనిఫిట్ అనేది పొందాలని చెప్తుంది ఇక్కడ. ఓకే, దాంట్లో ఇక్కడ ఈ రెండిట్లో ఇక్కడ ఈ 2 units యూజ్ చేసుకుని టోటల్ క్వాలిటీ ఆఫ్ యూనిట్స్ అనేది 2 units కింద కన్సిడర్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు లియాంటిఎఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఏం చెప్తుంది ఇక్కడ? when the quantity of one factor is varied. ఓకే, ఇక్కడ ఫ్యాక్టర్ అనొచ్చు లేకపోతే ఇన్పుట్స్ అనొచ్చు. ఓకే, when the quantity of one factor is varied, keeping the quantity of other factor is constant, the proportion between
between the variable factor and fixed factor is altered and interchange avachchu. Okay, since under this law we study the effects on output of variation in factor proportions. This is also known as law of variable proportion, and it is also called as law of diminishing returns. అంటే ఇక్కడ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ సింపుల్ అమ్మా. ఇక్కడ ఒక వేరియబుల్ ఇప్పుడు చెప్పాం కదా, క్యూ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎల్ కామా కే, ఇది ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. దీంట్లో ల్యాబ్ కాన్స్టెంట్గా ఉంచాం, క్యాపిటల్ చేంజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, దానికి ప్రపోర్షనేట్గా ఇక్కడ అవుట్పుట్ చేంజ్ రావచ్చు. లేకపోతే ల్యాబ్ అని పెంచాం, క్యాపిటల్ అనేది కాన్స్టెంట్గా ఉంచాం, అలా కూడా మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది చేంజ్ రావచ్చు. ఓకే, అది పెరిగిందా, కాన్స్టెంట్గా ఉందా, తగ్గిందా అనేది ఈ వేరియబుల్స్ బేస్ చేసుకొని వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, దాన్ని ఇక్కడ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ కింద చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సి దిస్ వన్, ద ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఇక్కడ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్లో ఇక్కడ 3 టర్మ్స్ మనకి జనరల్గా మనకి వినబడతాయి. వన్ ఈజ్ ద టోటల్ ప్రొడక్ట్, అంటే ఓవరాల్గా మనకి టోటల్ అవుట్లే అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. ఓకే, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం లేబర్ని క్యాపిటల్ని ఇంక్రీజ్ చేసాం. ఓకే, టోటల్ ప్రొడక్ట్ అనేది చేంజ్ వస్తుంది. ఓకే, అలాగా ఇది టోటల్ ప్రొడక్ట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, కానీ మార్జినల్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి అక్కడ ఫార్ములా చూడండి, డెల్టా క్యూ బై డెల్టా ఎల్. అంటే ఫస్ట్ దానికి రెండో దానికి కంపారిజన్ చేస్తారు, ఎంత డిఫరెన్స్ ఉంది అంటే. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లేబర్ 1 దగ్గర 80 ఉంది క్వాంటిటీ. ఓకే, లేబర్ 2 దగ్గర 170 ఉంది. ఓకే, అంటే ఇక్కడ 80కి 170కి 80కి డిఫరెన్స్ ఎంత, 90. ఓకే, 2కి 1కి డిఫరెన్స్ 1. ఓకే, అంటే 90/1 90. ఓకే, అంటే మార్జినల్ క్వాంటిటీ అనేది ఒక లెవెల్ వరకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇక్కడ, కానీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర తర్వాత అది తగ్గిపోతుంది, తర్వాత 0 అయిపోతుంది, తర్వాత మైనస్లో కూడా అయిపోతుంది. ఓకే, కానీ యావరేజ్ ప్రోడక్ట్ అనేది మార్జినల్ ప్రోడక్ట్ కంటే కూడా ఇంకా చాలా ఇది కూడా అంతే అండి. ఇక్కడ యావరేజ్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ Q/L అంటే 80/1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 170/2 అంటే 85. ఇలాగా ఇది కూడా ఇంకా గ్రాడ్యువల్గా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, కానీ దీనికంటే ఫాస్ట్గా మనకి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మార్జినల్ ప్రోడక్ట్ అనేది చాలా ఫాస్ట్గా డిక్రీజ్ అవుతుంది కంపేర్ టు యావరేజ్ ప్రోడక్ట్. ఓకే, ఇది ఇలా జరుగుతుంది. చూడండి ఇక్కడ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది ఇక్కడ, ద బిహేవియర్ ఆఫ్ అవుట్పుట్ as the quantity of one factor is increased, keeping the quantity of other factor is fixed, and further it states that the marginal product and average product eventually decline. Total product అనేది ఇంక్రీజ్ అవుతున్నా కూడా మార్జినల్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ మార్జినల్ ప్రోడక్ట్ కావచ్చు, యావరేజ్ ప్రోడక్ట్ కావచ్చు, డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో ఇక్కడ బాగా కొత్తగా స్టార్ట్ చేశారు, లేబర్ని క్యాపిటల్ ఇంక్రీజ్ చేశారు, ప్రొడక్ట్ అనేది ఇంకా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, లేబర్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి. ఒక 1 మంత్ తర్వాత ఇంకా ఇంకా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారనమాట లేబర్ని, క్యాపిటల్ని. అవి ఇంక్రీజ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ చూస్తే కనుక మన మార్జినల్ ప్రోడక్ట్, యావరేజ్ ప్రోడక్ట్, టోటల్ ప్రోడక్ట్ అనేది చూస్తే కనుక మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యూనిట్స్ ఆఫ్ లేబర్ L = 1, క్వాంటిటీ 80, లేబర్ 2 ఉన్నప్పుడు 170, 3 ఉన్నప్పుడు 270, 4 ఉన్నప్పుడు 368, ఓకే, 6 ఉన్నప్పుడు 480, 7 ఉన్నప్పుడు 504, 8 ఉన్నప్పుడు 504, 9 ఉన్నప్పుడు 495, 10 ఉన్నప్పుడు 480. ఓకే, లేబర్, టోటల్ క్వాంటిటీ, టోటల్ ప్రొడక్ట్. ఓకే, ఈ రెండు కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ ఇది ఇక్కడ 0 నుంచి ఇక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఏంటిది, టోటల్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్.
సారీ టోటల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్. దీన్ని ఇక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ చూపిస్తున్నాడు ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ స్టేజ్ 1 దగ్గర ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇది మార్జినల్ స్కేల్, మార్జినల్ ప్రోడక్ట్ కావచ్చు లేకపోతే యావరేజ్ ప్రోడక్ట్ కావచ్చు అనేది ఇక్కడ కాన్స్టెంట్ అయిపోతుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లోనే చూడండి. ఇక్కడ ఫస్ట్ మార్జినల్ ప్రోడక్ట్ చూద్దాం. 1 దగ్గర 80 ఉన్నప్పుడు 80 ఉంది. ఓకే, తర్వాత సెకండ్ దగ్గర 2 దగ్గర 170 ఉంది టోటల్ ప్రోడక్ట్. మార్జినల్ ప్రోడక్ట్ ఎంత ఉంది? 90 ఉంది. అంటే ఇక్కడ 80 నుంచి 170 పెంచినా కూడా ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 170 మైనస్ 80 బై 2 మైనస్ 1 అంటే 90. ఓకే, 90 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 170 నుంచి 270కి ఇంక్రీజ్ అయింది టోటల్ ప్రోడక్ట్, కానీ ఇక్కడ మార్జినల్ ప్రోడక్ట్ ఏమైంది? ఇక్కడ మళ్ళీ ఇక్కడ 90 నుంచి 100కి వచ్చింది. అంటే ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ పెరిగినంత గ్రాడ్యువల్గా పెరిగినంతగా ఈ మార్జినల్ ప్రోడక్ట్ అనేది పెరగట్లేదు, స్లోగా గ్రాడ్యువల్గా లైట్గా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 270 మైనస్ 170 బై 1 అంటే 100 కదా, ఇలాగా. ఓకే, నెక్స్ట్ 368 ఇక్కడికి ఇంక్రీజ్ అయింది టోటల్ ప్రోడక్ట్, కానీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇక్కడ 368 మైనస్ 270 బై 1 వేసుకుంటే ఇక్కడ 98. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 80 నుంచి 90కి 10 ఇంక్రీజ్ అయింది, 90 నుంచి 100కి 10 ఇంక్రీజ్ అయింది. ఓకే, 100 నుంచి మళ్ళీ 98కి వచ్చింది, అంటే 2 డిక్రీజ్ అయ్యింది. కానీ ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా మనకి ఇక్కడ మార్జినల్ ప్రోడక్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది విత్ ఇన్ దీన్ని ఇక్కడ ఇది స్టేజ్ 1 ఎండింగ్ పాయింట్ అంటారు. ఈ డయాగ్రామ్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్జినల్ ప్రోడక్ట్ కర్వ్ చూడండి, ఇక్కడ ఎంపీ అని చూపించాడు కదా కింద డయాగ్రామ్లో. ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ చూడండి కిందది, 0 to D వరకు కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యింది. అంటే టోటల్ ప్రోడక్ట్ అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వకపోయినా లైట్గా ఇంక్రీజ్ అయ్యింది మార్జినల్ ప్రోడక్ట్, కానీ అట్ ద పాయింట్ ఆఫ్ డి, ఈ డి పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది మనకి. అలాగే ఇక్కడ 360 టోటల్ ప్రోడక్ట్ 368 నుంచి 430కి ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది? 430 మైనస్ 368 అంటే ఇక్కడ 62 చెప్తున్నాడు. అంటే ఇక్కడ 98 నుంచి 62కి మళ్ళీ డిక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 480 నుంచి 504కి ఇంక్రీజ్ అయింది టోటల్ ప్రోడక్ట్, కానీ ఇక్కడ మళ్ళీ 62 నుంచి 50కి, 50 నుంచి 24కి ఇలాగ డిక్రీజ్ అవుతూ మళ్ళీ ఇక్కడ 0ని రీచ్ అయిపోయింది. ఇక్కడ 0 తర్వాత మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అందుకే ఇక్కడ దీన్ని ఏం చెప్తున్నాడు? ఇక్కడ లా ఆఫ్ డైమెన్షనింగ్ రిటర్న్స్. అంటే కాన్స్టెంట్గా ఏమి ఉండదు. ఇక్కడ మా యావరేజ్ ప్రోడక్ట్ కానీ మార్జినల్ ప్రోడక్ట్ కానీ గ్రాడ్యువల్గా ఒక లెవెల్ రీచ్ అయిపోయిన తర్వాత డిక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట, ద మార్జినల్ ప్రోడక్ట్ అండ్ యావరేజ్ ప్రోడక్ట్ విల్ ఈవెన్చువల్లీ డిక్లైన్. ఓకే, అలాగే ఇక్కడ యావరేజ్ ప్రోడక్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ 80 ఉంది ఫస్ట్ది, నెక్స్ట్ 80 నుంచి 85కి ఇంక్రీజ్ అయింది, అంటే 5 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 85 to 90 5 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇక్కడ 90 నుంచి 92కి ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 92 నుంచి 86కి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అయింది. ఇక్కడ అలాగే 86 నుంచి 80కి, ఓకే, 80 నుంచి 72కి, అలాగే 63కి ఇక్కడ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నా కూడా మార్జినల్ ప్రోడక్ట్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అవి కాన్స్టెంట్ అయిపోయి అక్కడ నుంచి డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఈ ఇన్పుట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నా కూడా ఓకే ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత లాభాలు అనేవి తక్కువ వస్తాయి అన్నమాట. అదే ఇక్కడ ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ స్టేజ్ 1 ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ద టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజెస్ ఎట్ ద ఇంక్రీజింగ్ రేట్. మనం అంటే ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది? ఇక్కడ మనం ఈ ఇన్పుట్స్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే టోటల్ ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, at an increasing rate the marginal product this stage increases
at in increasing rate, resulting in a greater increase in a total product. The average product also increases. This stage continues up to the point where the average product is equal to marginal product. ఎక్కడైతే మార్జినల్ ప్రొడక్ట్ మా యావరేజ్ ప్రొడక్ట్ ఈక్వల్ అవుతాయో ఆ పాయింట్ వరకు కూడా మనకి ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. ఓకే, ద లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్ ఈజ్ ఇన్ ఆపరేషన్ అట్ దిస్ పాయింట్. దీన్ని ఇక్కడ స్టేజ్ 1 అంటున్నాడు. ఈ స్టేజ్ 1 దగ్గర ఏమవుతుంది, టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అది కామన్ పాయింట్. కానీ ఎక్కడ ఈ స్టేజ్ 1 దగ్గరే మార్జినల్ ప్రోడక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, యావరేజ్ ప్రోడక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర అయితే మనకి మార్జినల్ ప్రోడక్ట్ అలాగే యావరేజ్ ప్రోడక్ట్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఇక్కడ డిక్రీజ్ అవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ దాన్ని ఆ స్టేజ్ వరకు కూడా దాన్ని ఇక్కడ స్టేజ్ 1 అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఏం చెప్తున్నాడు, ద లా ఆఫ్ డైమెన్షనింగ్ రిటర్న్స్ స్టార్ట్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ ద సెకండ్ స్టేజ్ అండ్ అవార్డ్స్. At the second stage, total product increases only at a dimensioning rate. Total product increase అవుతున్నా కూడా ఇవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, డైమెన్షనింగ్ రేట్. The average product also declines. ఇది కూడా తగ్గుతుంది. ఓకే, the second stage comes to an end where the total product becomes maximum and marginal product becomes 0. Okay, and stage 3 the marginal product becomes negative. మార్జినల్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ అంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా మార్జినల్ ప్రోడక్ట్ అలాగే యావరేజ్ ప్రోడక్ట్ ఈ రెండు కూడా డిక్రీజ్ అవుతున్నాయని చెప్తున్నాడు. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి మార్జినల్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ జీరో నుంచి ఇంకా నెగిటివ్లో కూడా వెళ్ళిపోతుందని చెప్తున్నాడు ఇక్కడ థర్డ్ స్టేజ్. ఓకే, చూడండి ఇక్కడ ద మార్జినల్ ప్రోడక్ట్ బికమ్స్ నెగిటివ్ ఇన్ ద థర్డ్ స్టేజ్. సో ద టోటల్ ప్రోడక్ట్ ఆల్సో డిక్లైన్స్. ద యావరేజ్ ప్రోడక్ట్ కంటిన్యూస్ టు డిక్లైన్. ఓకే, దిస్ ఇస్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. ఓకే, ఎలాగా మనం ఓవరాల్గా మనం టోటల్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా మార్జినల్ ప్రోడక్ట్ అలాగే అంటే మార్జినల్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ డిఫరెన్స్ ఫస్ట్ దానికి దీనికి కంపేర్ చేస్తూ వస్తుంది, ఎంత ఇంక్రీజ్ అయింది. అలా చూసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ షెడ్యూల్ తీసుకుంటే ఆ 1 వీక్ షెడ్యూల్లో ఫస్ట్ డేని సెకండ్ డేకి కంపేర్ చేస్తుంది. ఓకే, ఈరోజు ఒక 10 మెంబర్స్ని ల్యాబ్ని ఇంక్రీజ్ చేశారు. ఈరోజు ప్రొడక్షన్ ఎంత వచ్చింది, ఓకే ఒక 10 యూనిట్స్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఒక 10 మెంబర్స్ని లేబర్స్ని తీసుకున్నారు. సెకండ్ డే ఎంత వచ్చింది, ప్రొడక్షన్ 20 వచ్చింది. అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 10. ఓకే, ఇలా అంటే ఇలాగ డిఫరెన్స్ చూసినప్పుడు కంపారిజన్ చూసినప్పుడు దగ్గరగా కంపారిజన్ చూసినప్పుడు డైలీ వేస్ అనేటప్పటికి ఇక్కడ ఆ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఒకవేళ ఇది ఇంక్రీజ్ అయినా కూడా టోటల్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అయినట్టే చూపిస్తుంది, కానీ మార్జినల్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి అది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, డే వైజ్ కంపారిజన్ కాబట్టి. ఓకే, ఇలా నెక్స్ట్ వన్ ఇస్ ద లా ఆఫ్ రిటర్న్స్. The law of returns, when a firm expands, its scale increases all its inputs proportionally. Then technically there are 3 possibilities. Okay, the total output may increase proportionally. The total output may increase. Second one is the total output may increase more than proportionality. Okay, the third one is the total output may increase లెస్ దెన్ ప్రపోర్షనాలిటీ. చెప్పే కదా ఇప్పుడు టోటల్ అవుట్పుట్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఎంతైతే చేంజ్ చేసామో దానికి ప్రపోర్షనేట్గా అవుట్పుట్ చేంజ్ అవ్వచ్చు. టోటల్ ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, టోటల్ అవుట్పుట్ లేదు. మనం ఇంక్రీజ్ చేసినా కూడా ఇన్పుట్ అనేది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది లేబర్ అనేది క్యాపిటల్ అనేది ఏదైతే ఇంక్రీజ్ చేసినా కూడా టోటల్ అవుట్పుట్ దాని అంత ఆశించిన లెవెల్లో ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు, ఇంకా డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే, ప్రపోర్షనేట్గా. ఓకే,
దాని ఇక్కడ ఇలాగ అలాగే ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇలాగా 3 పాసిబిలిటీస్ అనేవి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ లా ఆఫ్ రిటర్న్స్లో. ఓకే, ఇఫ్ చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్, if increase in the total output is proportional to the increase in input, it means constant return to scale. Okay, second point only, if increase in the output is greater than the proportional increase in the inputs, it means increasing return to scale. And third point is the if increase in the output is less than proportionate increase in the inputs, it means diminishing return to scale. ఓకే, అంటే మనం ఇన్పుట్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఓకే దానికి ప్రపోర్షనేట్గా చేంజ్ అవ్వచ్చు, ఈక్వల్గా చేంజ్ అవ్వచ్చు అవుట్పుట్ ప్రొడక్ట్. దాన్ని ఇక్కడ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ ఇక్కడ మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నా ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా కూడా అవుట్పుట్ అనేది ఇక్కడ దానికంటే ఎక్కువ లెవెల్లో చేంజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక 10 రూపీస్ పెట్టుబడి పెట్టారు, 10 రూపీసే మిగిలినాయి ప్రోడక్ట్ అమ్మగా, దానివల్ల లాభము లేదు నష్టం లేదు, నో ప్రాఫిట్ నో గెయిన్. ఓకే, దాన్ని ఇక్కడ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. నువ్వు 10 రూపీస్ పెట్టుబడి పెట్టావు ఒక వస్తువు మీద, అది తీసుకొచ్చి వేరే వాడికి 20 రూపీస్కి అమ్మావు, నీ ప్రాఫిట్ ఎంత అక్కడ 10 రూపీస్. అంటే ఇక్కడ 10 రూపీస్ అంటే నువ్వు కొన్న దానికంటే కూడా అమ్మిన రేట్ ఎక్కువ. అలాగే ఇక్కడ ప్రోడక్ట్ విషయంలో చెప్తాడు, ఇక్కడ అది తయారైన వస్తువు దానికంటే కూడా ఎక్కువ రేట్కి అమ్మారనుకోండి, ఓకే ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. ఇక్కడ దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు 10 రూపీస్కి ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, దాన్ని మీరు అమ్మినప్పుడు దాని వాల్యూ 8 రూపీసే వచ్చింది అనుకోండి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటారు దాన్ని, అంటే నష్టంలో వస్తుందన్నమాట. ఇలాగా 3 కేటగిరీస్ కింద చెప్తున్నాడు లా ఆఫ్ రిటర్న్స్ అనేవి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. ఓకే, ప్రొడక్షన్ మే బి క్యారీడ్ ఆన్ స్మాల్ స్కేల్ ఆర్ a large scale by a firm. When the firm expands its size of production by increasing all factors, it secures certain advantages known as economics of production. Okay, అంటే ఇక్కడ మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇక్కడ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి ఇక్కడ ఆల్ ఫ్యాక్టర్స్ కూడా మనం డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, వాటిని కూడా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోండి, దాంట్లో ఎంతోమంది ఉండరు, ఒక 10 మెంబర్స్ వర్కర్స్ ఉంటారు, మిషన్స్ ఒక 4-5 మిషన్స్ ఉంటాయి. ఓకే, దానికి తగ్గట్టుగానే దాని ప్రొడక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అయితే కొన్ని ఒక 1000 మెంబర్స్ ఉండొచ్చు, 2000 మెంబర్స్ ఉండొచ్చు లేబర్, వాళ్ళకి పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇవన్నీ కూడా క్వాంటిటీ అనేది లార్జ్ అమౌంట్లో ఉంటుంది. ఓకే, దానికి తగ్గట్టుగానే దాని ప్రొడక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇలాగ అంటే లార్జ్ స్కేల్ స్మాల్ స్కేల్ బట్టి ఇక్కడ ద సైజ్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి ఇక్కడ ఆల్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఫ్యాక్టర్స్ మీన్స్ ఇన్పుట్స్. ఓకే, ఇన్పుట్స్ అనేవి ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద సెక్యూర్ అడ్వాంటేజెస్ నోన్ యాజ్ ఎకనామిక్ ప్రొడక్షన్ చెప్తున్నట్లు. Marshall has classified these economics of large scale production into 2 categories. One is the internal economics and second one is the external economics. Okay, what is the internal economics? Internal economics is the mainly is considered the individual firms. Okay, small scale in industries. Okay, అంటే ఇవి సైజ్ ఆఫ్ ద ప్రొడక్షన్ అనేది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్స్ గెయిన్ చేస్తే తప్పించి ఇవి మనం ఎక్కువ దీని కెపాసిటీ పెంచలేము. ఓకే, అంటే ఒకదాని మీద ఒకటే డిపెండ్ అయ్యి ఉండవు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో. ఓకే, ఇప్పుడు మన ప్రోడక్ట్ అనేది వేరే ప్రోడక్ట్ని అంతలా ఎఫెక్ట్ చూపించదు. ఓకే, దీన్ని ఇంటర్నల్ ఎకనామిక్స్లో చెప్తున్నాడు. ఇంటర్నల్ ఎకనామిక్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఓపెన్ ఇన్ ఏ సింగిల్ ఫ్యాక్టరీ ఆర్ ఏ సింగిల్ ఫార్మ్
independently of the action of other firms. They result from an increase in the scale of output of the firm and cannot be achieved unless output increases. ఎప్పుడైతే మనం అవుట్పుట్ అయితే ఇంక్రీజ్ చేయగలుగుతాం అప్పటి వరకు కూడా ఇది అంత ఎఫెక్టివ్గా అనేది ఉండదని చెప్తున్నాడు. హెన్స్ ఇంటర్నల్ ఎకనామిక్స్ డిపెండ్ సోలోలీ అపాన్ ద సైజ్ ఆఫ్ ది ఫార్మ్ అండ్ different for the different forms. This is the internal economics. External economics is the group of industries. It's considered the large scale industries. Okay, group of industries. See this one. External economics are those benefits which are shared by a number of firms or industries, and the scale of production in an industry or groups of industries increases. Okay, the external economics benefit all firms within the industry as the size of industry expands. This is the external economics. What next topic is the different cost concepts. Okay, what is meaning of the cost? What are the different types of costs? Opportunity cost and explicit cost and implicit cost. And also they classified the fixed costs, variable costs and total costs. Okay, these are the different cost concepts. First one is the cost analysis. What is the cost analysis? Okay, ante cost analysis ante ikkada expenditures, they consider the expenditures. అంటే ఇప్పుడు అన్ని రీజన్లోనూ అన్ని సీజన్లోనూ కాస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ఒకేలా ఉండవు, వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈరోజు లేబర్ కాస్ట్ 1000 రూపీస్ అనుకుంటే, ఓకే, నెక్స్ట్ డే దాని కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోవచ్చు. ఆ కాస్ట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ చెప్తాడు. ఆపర్చునిటీ కాస్ట్ అని, ఫిక్స్డ్ కాస్ట్ అని, అలాగా ఇంప్లిసిటీ కాస్ట్ అని, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని. ఓకే, what is the meaning of cost analysis? Okay, the cost analysis refers to the measure of the cost and output cost and output relationship. That is, the economists are concerned with determining the cost incurred in having the inputs and how well these can be rearranged to increase the productivity of the firm. చెప్పే కదా అసలు బిజినెస్ అంటే ఏంటి? అసలు జనరల్గా ఓవరాల్గా ఏదైతే కాస్ట్ ఉన్నాయో ఆ కాస్ట్ని మనం మ్యాక్సిమం తగ్గించాలి. కాస్ట్ తగ్గించుకుంటూ వెళ్తేనే మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో 1000 ఎంప్లాయీస్ వర్కర్స్ అనేది పనిచేస్తూ ఉంటారు మెషినరీ మీద. ఓకే, వాళ్ళ శాలరీ ఒక్కొక్కరికి వచ్చి 10,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇలా చూసుకుంటే కంపేర్ టు, అంటే దానికి తగ్గట్టుగానే ప్రొడక్షన్ కూడా ఉంటుంది, కానీ సేమ్ అదే ప్రొడక్షన్ సంబంధించిన కంపెనీ వేరొకటి ఉంది, కంపెనీ 1 కంపెనీ 2. కంపెనీ 2లో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెషినరీ అంతా కూడా ఆటోమేటిక్ మెషినరీ అన్నమాట. అంటే ఇంకా వర్కర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఆటోమేటిక్గా అంతా ఆటోమేటిక్ మెషినరీ సంబంధించింది. ఓకే, దాంట్లో ఓన్లీ ఒక 10 మెంబర్స్ వర్కర్సే ఉంటారు. ఓకే, మిగిలినంతా కూడా వర్క్ అంతా కూడా ఆటోమేటిక్గా మెషినరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ప్రోడక్ట్, కానీ ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ జరుగుతారు? ఇక్కడ కంపెనీ 2 అనేది ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ గెయిన్ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి అంటే వర్కర్స్కి ఇచ్చే ఏదైతే శాలరీస్ ఉన్నాయో అక్కడ ఈ కంపెనీ బెనిఫిట్ పొందుతున్నారు. కానీ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఆటోమేటిక్ మెషినరీ కాబట్టి కొంత మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. కాకపోతే ఈ వర్కర్స్ అనేవాళ్ళు కొంతవరకు టైం అనేది వేస్ట్ అవుతుంది. మనం మెషినరీ అంటే టైంతో సంబంధం లేదు, వాళ్ళు మెషినరీ. ఓకే, 24 అవర్స్ అవి వర్క్ చేస్తాయి. మ్యాన్ అనేవాడు వర్కర్స్ అలా కాదు కదా, 8 అవర్స్ మ్యాక్సిమం వర్క్ పీరియడ్, 8 పీరియడ్స్ అంటే 8 అవర్స్, 8 అవర్సే వర్క్ చేస్తారు. రిమైనింగ్ టైం అంతా కూడా వేస్టేజ్ అవుతుంది. శాలరీస్ బేస్ చేసుకున్న శాలరీస్ కూడా ఈ కంపెనీకి, ఈ వర్కర్స్ అందరికీ ఇచ్చే శాలరీస్ చాలా ఎక్కువ. ఓకే, ఇలా కంపేర్ చేసినప్పుడు వీళ్ళు ఈ కంపెనీ 2 అనేది ఏం చేస్తుంది, ఇక్కడ అక్కడ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇక్కడ కాస్ట్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది, ఎక్స్పెన్సెస్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, అక్కడ
ఈ కంపెనీ 2 అనేది ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేస్తుంది కంపేర్ టు కంపెనీ 1. ఓకే, ఇక్కడ ఈ రకంగా ఇక్కడ మనం కాస్ట్ని ఇక్కడ అనలైజ్ చేస్తారనమాట టు గెట్ ది మోర్ అవుట్పుట్ ఆర్ profit of the firm. In other words, the cost analysis is concerned with the determining the money value of inputs, labor, raw material, called as overall cost of production, which helps in deciding the optimum level of production. చెప్పాం కదా, మ్యాక్సిమం ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి తగ్గించు, ఎక్కడైతే తగ్గిస్తారో అక్కడికి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఇక్కడ వీళ్ళు గెయిన్ చేస్తారు అనమాట. Different relevant concepts of cost. Okay, different relevant cost types ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఇక్కడ ఇట్స్ రిఫర్స్ టు ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఫ్రమ్ ద సెకండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ యూజ్ ఆఫ్ రిసోర్స్ దట్ ఆర్ ఫర్గాన్ డ్యూ టు ద scarcity of resource such as land, labor, capital, etc. In other words, the opportunity cost is the opportunity lost due to the limited resource. ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక కంపెనీ బ్యాంక్ నుంచి 10% ఇంట్రెస్ట్కి ఇక్కడ 10% ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి ఆ బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేశారు. ఇక్కడ వేరే ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని ఆ 1 lakh తీసారనుకోండి, ఆపర్చునిటీ వాళ్ళు మిస్ అవుతున్నట్టే. ఓకే, దాన్ని ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఏ కంపెనీ హ్యాస్ డిపాజిటెడ్ 1 lakh ఇన్ ఏ బ్యాంక్ అట్ 10% ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద కంపెనీ డిసైడ్స్ టు విత్డ్రా డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ టు ఇన్వెస్ట్ ఇన్ న్యూ ప్రాజెక్ట్, ఇట్ విల్ హ్యావ్ ఫర్గో బ్యాంక్ ద ఇంట్రెస్ట్ at 10,000 per annum, which is the opportunity cost. ఓకే, అంటే అది ఇచ్చే ఆపర్చునిటీ అంటే స్కేర్ రిసోర్స్ నుంచి ఇక్కడ ఇప్పుడు అసలు రిసోర్సే లేవనుకోండి, అక్కడ ఆపర్చునిటీ ఏమి ఉండదు. దెర్ ఇస్ నో, చూడండి ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, ద ఆపర్చునిటీ లాస్ట్ డ్యూ టు ది లిమిటెడ్ రిసోర్స్. ఓకే, దీన్ని ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్తున్నాడు. అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే ఇక్కడ ఒక కంపెనీలో ఎంత శాలరీస్ ఇస్తున్నాడు, మెషినరీకి ఎంత అవుతుంది, ఓకే, రా మెటీరియల్కి ఎంత అవుతుంది, అదే ప్రోడక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్ ఇన్ ది రికార్డ్ బుక్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్స్. అంటే దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. దాన్ని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటున్నాడు. ఇంప్లిసిట్ కాస్ట్ ఏంటంటే ఇక్కడ ఆ కంపెనీలోనే ఇప్పుడు పర్టికులర్ ఆ కంపెనీ మేనేజర్ ఉన్నాడు, ఆయనే మొత్తం కంపెనీ మొత్తం కూడా రన్ చేసేది, ఆయనే ఇన్వెస్ట్మెంట్ పెట్టేది. ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టు ప్రాఫిట్ గెయిన్ చేసినప్పుడు తన ఎక్కడైతే లోన్ తెచ్చాడో దానికి మనీ పే చేయాలి కదా. అది ఎక్కడి నుంచి పే చేస్తాడు, తను ప్రాఫిట్ వచ్చినప్పుడు తనకు వచ్చిన మనీలోంచి అదే ఇంట్రెస్ట్ పే చేస్తాడు బ్యాంక్స్కి. ఓకే, అది దీంట్లో ఈ రికార్డ్ బుక్స్లో ఏమి కన్సిడర్ అవ్వదు. ఓకే, తన ఇండివిజువల్ పర్సనల్గా కొన్ని ఖర్చు పెడతాడు. ఓకే, రెంట్ పే చేస్తాడు. ఓకే, ఆ ల్యాండ్కి లేకపోతే ఇటువంటి ఖర్చులు వాటికి రికార్డ్ బుక్స్లో నోట్ అవ్వవు. వాటిని ఇక్కడ ఇంప్లిసిట్ కాస్ట్ అని చెప్తున్నాడు. అక్కడ see this one, explicit cost are those expenses that involves cash payments. These costs include payment of wages and salaries, payment for raw materials, etc. These are the actual costs that appear in the accounting books. Okay, these are called explicit costs. Implicit cost is the implicit costs are the cost of input factors that are owned by the employer himself. It does not involve the cash payment and hence it does not appear in the accounting books. Okay, example, cost of depreciation, interest on capital, rent unclaimed on onwards buildings, salary undrawn for the entrepreneur services, etc. These are called as a implicit costs. Okay, ఓకే, అయింది కదా. రిమైనింగ్ క్లాసు నెక్స్ట్ చెప్పుకోవచ్చు.
ఓకే, ఇలాగే ఇంకా వీటిలోనే ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అని, ఫిక్స్డ్ కాస్ట్స్ అని, అలాగే టోటల్ కాస్ట్ అని, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్, అలాగే కాస్ట్కి, వాల్యూమ్కి, ప్రాఫిట్, ఇలాగా ప్రాఫిట్ అనాలిసిస్, ఇవన్నీ కూడా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కాస్ట్ కాన్సెప్ట్లోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నది కోప్ డాగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటి, అలా ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటి. చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి చూస్తే కనుక ఇక్కడ సెకండ్ యూనిట్లో మనకి ఓవరాల్గా ప్రొడక్షన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షను, ఓకే, కోప్ డాగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షను, లియాంటిఎఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్, ఓకే, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, ఐసో క్వాంట్స్ అండ్ ఐసో కాస్ట్స్ చెప్పాం కదా ఆల్రెడీ. ఐసో క్వాంట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీ, ఓకే, ఐసో కాస్ట్ అంటే ఈక్వల్ కాస్ట్, అంటే ఇక్కడ ఈ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఐసో క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఐసో క్వాంట్స్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్తాడు, ఇంకే డైమెన్షనింగ్ అని, అలాగే ఇంక్రీజింగ్ కాస్ట్, ఇవి ఎలాంటంటే ఇక్కడ దానికి ప్రపోర్షనేట్గా ఉండవు, ఈక్వల్గా ఉండవు, ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, వాటిని ఇక్కడ ఐసో క్వాంట్స్ కాకుండా ఇంకా రిమైనింగ్ టైప్స్ అనేవి చెప్తాడు ఇక్కడ. అలాగే డిఫరెంట్ కాస్ట్ కాన్సెప్ట్స్లో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నది ఆపర్చునిటీ కాస్ట్ అండ్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్ ఇక్కడ వరకు చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, అలాగే టోటల్ కాస్ట్, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్, అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి అసలు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే జనరల్గా సింపుల్గా చెప్పాలంటే నో ప్రాఫిట్ నో గెయిన్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా న్యూ కంపెనీ స్టార్ట్ చేసాడు అనుకోండి, దే నాట్ ఎక్స్పెక్టింగ్ ది మోర్ ప్రాఫిట్. ఓకే, అలా అని చెప్పి లాస్ కూడా రాకుండా చూసుకోవాలి. అలా చేయాలంటే ఫస్ట్ అంటే తన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి మార్కెట్లో. చేయాలి అన్నప్పుడు దాని టైం పీరియడ్ తీసుకుంటాడు, 1 year తీసుకోవచ్చు, 2 years తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడు, కాబట్టి దాని రేట్ ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది. సో కస్టమర్స్ అనేవాడు అట్రాక్ట్ అవుతాడు, క్వాలిటీ ఉంది, కంపేర్ టు సబ్స్టిట్యూట్ గుడ్స్తో కంపేర్ చేసుకుంటే లెస్ కాస్ట్, అప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే కస్టమర్ ఉన్నాడో వాడు అట్రాక్ట్ అవుతాడు. ఓకే, ఆ 2 years అయిన తర్వాత ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కాస్ట్ అనేది గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. సో అప్పటికి కస్టమర్స్ దానికి ఆ ప్రోడక్ట్ అలవాటు అవుతారు, కాబట్టి దాన్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట కస్టమర్స్. ఇలాగా డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది ఫాలో అవుతారు. ఓకే, అది ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్లో మనకు చెప్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, ఇది ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఇక్కడ చెప్పాము ఆల్రెడీ, మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అనేది అవుట్పుట్కి ఇన్పుట్కి, ఇట్ ద మ్యాథమెటికల్ రిలేషన్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసాము ఇక్కడ ఫంక్షన్లో. దాంట్లోనే ఇక్కడ అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాడు. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఓకే, ఏ ఇన్పుట్ కాంబినేషన్స్తో మనం చేస్తే డిజైర్డ్ అవుట్పుట్ని రీచ్ అవ్వగలుగుతాం అనేది ఇక్కడ ప్రొడక్షన్ అనేది చెప్తున్నమాట ఇక్కడ. ఓకే, దీంట్లోనే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అని, లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అని చెప్తున్నాడు, 2 types చెప్తున్నాడు. ఓకే, లాంగ్ టైము అదే షార్ట్ రన్ అని, అలాగే లాంగ్ రన్ కింద వీడు చెప్తున్నాడు. దాంట్లోనే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అన్నా కూడా ఇవే వస్తున్నాయి, ఐసో క్వాంట్స్, లా ఆఫ్ రిటర్న్స్, లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్, స్టాటిస్టికల్ ప్రొడక్షన్ ఫంక్షన్. స్టాటిస్టికల్ అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాం కోప్ డాగ్లాస్ ఫంక్షన్. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్లో చెప్తున్నాడు ఇక్కడ. సరే, ఓకే, నెక్స్ట్ ఐసో క్వాంట్స్ అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ల్యాబ్ ఎంతైతే చేంజ్ అయ్యారో క్యాపిటల్ కూడా అంతే చేంజ్ అవుతుంది, ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ హ్యావింగ్ ది ఈక్వల్ డివిజన్స్. ఓకే, దానికి తగ్గట్టుగానే గ్రాడ్యువల్గా అనేది స్కేల్ అనేది ఉంటుంది, అక్యూ కర్వ్ అనేది ఇక్కడ ఈ షేప్లో వస్తుంది. ఓకే, కానీ అంటే ఈక్వల్గా ఉన్నా కూడా ఇక్కడ ఈ కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. అదే వీటి ప్రాపర్టీస్లో చెప్తాడు అనమాట, డిఫరెంట్ ఐసో క్వాంట్స్ ప్రాపర్టీస్లో చెప్తాడు. నాన్ ఇంట్రెస్టింగ్ అని,
ఐసోక్వాంట్స్ కాన్వెక్స్ టు ఆరిజిన్ అని, అలాగే ఐసోక్వాంట్స్ హ్యావ్ నెగిటివ్ స్లోప్ అని, ఇవన్నీ కూడా వీటి ప్రాపర్టీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐసో కాస్ట్ అంటే ఇక్కడ ఈక్వల్ కాస్ట్, టోటల్ అవుట్లే కాస్ట్ అనేది ఫైనల్గా వచ్చేటప్పటికి అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. ఓకే, దాన్ని ఇక్కడ ఇక ఐసో కాస్ట్ అని చెప్తాడు. ఇవన్నీ ఈరోజు చెప్పుకున్నాం కదా, లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్ అని, ఓకే, కాప్ డాలర్స్ అనే ఈరోజు చెప్పింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ.